దీని తస్సదియా ఏందిరయ్యా ఇది. దేశంలో ఏది జరిగినా కానీ ముందుగా అందరికీ మన పవర్ స్టార్ అనే గుర్తుకొస్తున్నారు. పవర్ స్టార్ అన్నతో పోల్చుకోవడం, ఏది పడితే అది వాగడం. ఇక్కడ అందరికీ అర్థం కాదు ఏంటంటే, దీనివల్ల అన్న స్థాయి ఒక అడుగు పెరుగుతుంది తప్ప ఒక ఇంచు కూడా తగ్గదు. ఇక పేటీఎం కుక్కల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. పెంట కుప్ప మీద నుంచుకొని మురుగుతూనే ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, అక్కడ పెంట కంపు తప్ప ఏమీ ఉండదు. వీళ్ళకైతే అసలు బుద్ధే రాదు. పవర్ స్టార్ అన్న స్థాయికి ఎవరిని పడితే ఆడిని పోల్చడం. తమిళనాడులో విజయ్ గెలవడం అనేది అందరూ కొంచెం చాలామంది ఊహించుండరు. ఎలాగోలా గెలిచాడు. కానీ విజయ్ గెలుపు కంటే కూడా న్యూస్ ఛానల్స్లోను పనికిరాని ట్రోల్స్లోను అన్ననే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట అన్నని గురించి మాట్లాడకపోతే చాలా మందికి ముద్ద కూడా దిగేలాగలేదు భయ్య. సో వీళ్ళని ఏమనాలి? అసలు అన్న ఎవరిని ఏం చేశాడు రా బాబు? మంచి చేస్తాక ముందుకొస్తే ఏంది మీ గోల, ఏంది మీ బాధ? ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు మీ బాధ ఏంటో అర్థం కావట్లేదురా నాయన. ప్రతిసారి ప్రతి పాయింట్లో డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవలా ఏదో ఒకటి మీకు నోటికొస్తే ఏదో ఒకటి మాట్లాడుతున్నారా నాయన. నాకైతే ఇది పిచ్చ కామెడీగా ఉంటుంది. బట్ ఇంకొకసారి హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. మన అన్న స్థాయి వేరే లెవెల్. ప్రతి ఒక్కడు మన అన్న రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు తప్ప ఎవడు రీచ్ అవ్వలేడు. ఇది సత్యం, నగ్న సత్యం. సో మురిగే కుక్కల గురించి మనం పట్టించుకోవాలి. అది కూడా పెంట కుప్ప మీద నుంచొని మురిగే కుక్కలను అస్సలు పట్టించుకోకూడదు. అక్కడ పెంట కమ్ము తప్ప నిజంగానే ఏమీ లేదు. ఇక్కడ అన్న స్థాయి వేరే లెవెల్. ఆ స్థాయిని రీచ్ అవ్వడం ఎవడి తరం కాదు. దట్స్ ఇట్. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. పాయింట్ అర్థమైంది అనుకుంటా. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రస్తుతానికి జై హింద్ శ్రేణి సైనింగ్ ఆఫ్. థ్యాంక్